వెల్కమ్ టు మై వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ట్రేడ్ రన్లోని ఎవ్రీ వీక్ మనకి ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతాయి అన్నది మీకు పేపర్ ట్రేడింగ్ ద్వారా చూపిస్తున్నాను. ఈ వీక్ కరెంట్ వీక్ అయితే మనకి 22,710 ప్రాఫిట్ రావడం జరిగింది. మీరు మొత్తం 7 స్టాక్స్ తీసుకుంటాము. ఈ 7 స్టాక్స్ కూడా వెయిటేజ్ స్టాక్స్. సో ఈ 7 స్టాక్స్ ఎటు మూవ్ అయితే మార్కెట్ అటు మూవ్ అవుతుంది. ఇది 85% వరకు ఇది సక్సెస్ఫుల్ రేటు, ఎందుకంటే నిఫ్టీ 50లో వెయిటేజ్ స్టాక్స్ ఇవి. సో ఓవరాల్ ప్రాఫిట్ 22,710 ఫస్ట్ డే 27th మనకు వచ్చిన ప్రాఫిట్ 7,000 నియర్. సో ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ ఉంటుంది, అది యావరేజ్ చేసుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్ 7,000 రూపాయలు. సో 27th మే. సెకండ్ 28th మేకి సంబంధించిన ట్రేడింగ్ డీటెయిల్స్ ఇవి. మార్కెట్ బాగా వాలటాలిటీగా ఉంది ఆ రోజు. సో ప్రాఫిట్ అయితే 790 రూపాయలు బుక్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఆల్గో స్ట్రాటజీ వల్ల ఫియర్ అన్నది ఉండదు. మెయిన్ మనం ఏదైతే స్ట్రాటజీ బిల్డ్ చేసామో దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో థర్డ్ డే 29th హాలిడే 30th మే. ఈ రోజున మనకి ఆల్మోస్ట్ 4,500 నియర్లీ, మనకి 4,700 నియర్లీ ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. మీరు పేపర్ ట్రేడ్ చెయ్యండి. బిఫోర్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు 1 వీక్ 10 days మినిమం 15 days పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ ట్రేడింగ్కి రండి. 4th డే అంటే ఫ్రైడే 31st మే. ఈ రోజున మనకి ఆల్మోస్ట్ 10,000 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో ఇదంతా పేపర్ ట్రేడ్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది మీకు తెలియడానికి. సో ఓవరాల్గా ఇంట్రాడే బేసిస్ అయితే దీనికి 3 lakhs వరకు అవసరం అవుతాయి పర్ షేర్ 100 క్వాంటిటీ అయితే. సో ఒక్కొక్క క్వాంటిటీ లేదా 10 క్వాంటిటీ 50 క్వాంటిటీ చేసుకుందామంటే వాల్యూ తగ్గుద్ది. సో ఇంట్రాడేలో మనకు మార్జిన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ క్యాపిటల్ అయితే అవసరం ఉండదు. ఓవరాల్గా అయితే వీక్కి 22,000 రూపాయల వరకు మనం గెయిన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 2,000 రూపాయల వరకు కమిషన్ పోగా చేతికి 22,000 వరకు మన అకౌంట్లోకి వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మై వైజాగ్.